ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. డెఫినెట్గా మీ మీద గౌరవం ఇండస్ట్రీకి ఉంది, కొన్ని కోట్లాది మంది అభిమానులకు కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు గారు లాంటి వ్యక్తి ప్రధాని, డాక్టర్స్కి చాలా లాస్ అయ్యా రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాక్టర్ ఉండటం వల్ల. నాకు ఏదన్నా కొంచెం ఈరోజు కొంచెం బాగాలేదు, మనసు స్ట్రెస్గా ఉంది అని అనిపించినా కానీ నేను ఫస్ట్ చూసే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. డివిడి వేసుకొని మరీ చూసాను. ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేయటం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ, ఏషియాలో అతిపెద్ద యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ హస్ కన్ఫర్డ్ డాక్టరేట్ ఆన్ మీ. ఓకే, సుమోటోగా తీసుకుని నా మీద డాక్టరేట్ కన్ఫర్ చేశారు. నిజంగా అది 98. ఇంకొక గొప్ప విషయం, ఏ యాక్టర్కి కూడా లేదు, ఇంతవరకు ఎవరికి ఆ ఛాన్స్ కూడా రాలేదు. తిరుపతిలో కాటేజ్ కట్టేస్తే అదృష్టం మనం అనుకుంటే ఎప్పుడు కూడా కాదు అది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుకుంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆయన భిక్ష వేస్తేనే, ఆయన భిక్ష వేయకపోతే ఎవ్వరూ ఆయన దగ్గర తోకలు జాడించే అవకాశం లేదు. రాజేంద్ర ప్రసాదం అంటే తినేది. ఎవరు పెట్టారు ఈ పేరు? నేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేము అయ్యో గురుగారు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో అందరం భోజనం చేస్తున్నప్పుడు గురుగారు మా బాబాయ్ కష్టపడి, రఘురామకృష్ణరాజు కూడా నీలాగే బాబాయ్ మా బాబాయ్ కష్టపడి, అంటే ఈ ఇండియాలో ఉన్న రిచ్ ఫెలోస్ అందరూ కడతారండి, కానీ మా బాబాయ్ ముఖానికి రంగేసుకుని ఆ డబ్బులతోనే అతను కష్టపడి కాటేజ్ కడుతున్నాడు, మీరు ఏదైనా పేరు సజెస్ట్ చేయండి అని అంటే కనుక అప్పుడు సీనారాయణ రెడ్డి గారు ఎక్కడో దాకా ఎందుకు, ప్రసాద్కి చాలా ఈజియెస్ట్ పేరు పెట్టచ్చు, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట. రాజేంద్ర అంటే దేవుళ్ళలో కల్లా, ఇప్పుడు రాజుల్లో పెద్ద రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ని రాజేంద్రుడు అంటారు. సో దేవుళ్ళలో దేవుడు వెంకటేశ్వర స్వామి, దేవుళ్ళకే దేవుడు. సో రాజేంద్ర ప్రాసాద్. ఇండియాలో ఏ యాక్టర్ కట్టలేదు కదా తిరుపతిలో? లేదు. ఫస్ట్ టైం ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్ హూ కన్స్ట్రక్టెడ్ కాటేజ్ ఆన్ తిరుమల. ఓకే, ఇంకెవరికి లేదు. ఎన్టీఆర్ గారు ఇచ్చారు ప్లేసు, బాబు గారా? కాదు. అప్పుడా అలాట్ చేసింది. అప్పుడు ఎలాట్ టీటీడీ వాళ్ళు ఎలాట్ చేశారు. అప్పుడు చైర్మన్ గా ఉన్నది టి సుబ్రహ్మరెడ్డి గారు. ఓకే, కాంగ్రెస్ ఐఎంఏ, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. టి సుబ్రహ్మరెడ్డి వాజ్ ద టిటి చైర్మన్. ఓకే, సంతకం పెట్టింది ఆయన. ఆయనకి తెలియదు ఎందుకు సంతకం పెడుతున్నారు. పెట్టేసిన తర్వాత ఏంటిది అని అంటే కనుక, మీరు చెప్పారు కదా రాజేంద్ర ప్రసాద్ గారికి ప్లేస్ అలాట్ చేసాం, మీ కాటేజ్ పక్కదే అంటే, నాకు చెప్పలేదు ఏంటా, మా ప్రసాద్ అయితే నేనే చెప్తాను కదా అది ఇదని ఆయన ఫీల్ అయ్యారు. ఓకే, అందరిది మంచి ఉద్దేశమే. ఓకే, ఎవరికి వేరే ఉద్దేశం అయితే లేదబ్బాయి, నీకేం వరీ కావద్దు, ఇవన్నీ డోంట్ హ్యావ్ టు వరీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు గాయత్రి వాళ్ళ పిల్లలు లేదు, గాయత్రికి ఒకే ఒక కూతురు. అది మహానటి సినిమా చూస్తారు కదా, చిన్న సావిత్రి యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎర్ర చీర, ఇట్లాంటి 2-3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా మన నా కూతురు ఇంకోటి చిరంజీవి కూతురు సుష్మిత, దాంతో ఏదో ఒక తీస్తాను స్పెషల్ ఫిల్మ్ ఏదో, అందులో ఈ పిల్లని పెట్టి అంకుల్ నేను చూసుకుంటాను దీన్ని, అది ఇది అని. ఇప్పుడు దాన్ని వీళ్ళందరూ భుజం మీద వేసుకుని స్వప్న తెలుసు కదా, దత్ గారు అమ్మాయి, అది నన్ను నాన్న అంటది. సో వీళ్ళంతా కూతుర్లేగా నాకు, అంతే కదా. వీళ్ళు ఆ పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఆ పిల్లకి క్యారెక్టర్స్ రాయిస్తున్నారు. చదువుతుంది, 10th వచ్చింది, శుభ్రంగా చదువుకోవాలి శుభ్రంగా. ఎవరైనా నేను నేర్పేది ఎప్పుడైనా మీకు బాగా గుర్తుంటే, నేనే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఎవరైనా సినిమాకి వచ్చినా కూడా చదువు మస్ట్. అవును, చదువుకునే రావాలి అని మనం ఎప్పుడూ చెప్తూ ఉన్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అవును. సో బాలాజీ అని ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాలాజీ ఇదో నీలాగే కన్స్ట్రక్షన్, ఆల్ రియల్ ఎస్టేట్స్, ఆల్ థింగ్స్. తను యాక్చువల్గా యాక్ట్ చేయాల్సింది రామోజీ ఫిల్మ్ సిటీలో వాడికి కథ కూడా తయారు చేశారు. అప్పుడు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే తను. ఓకే, చూడాలి అది. సో కానీ పెద్దమ్మ బాగా ఫీల్ అయ్యారా మీ మీద ఈ కామెంట్స్ వచ్చినప్పుడు? నిన్న మొన్న పాపం తిడుతుంది నన్ను, ఏమని, మీరు ఎందుకు వెళ్తారు, ఎందుకు మీరు పావులా పెట్టి మీరు కొనుక్కుంటారు అన్ని సమస్యలు, మీరు ఎందుకు కొంటారండి ఇవన్నీ, మీకేం అవసరం, మీ డిగ్నిటీకి మీ లెవెల్కి మీరు ఉండిపోవచ్చు కదా అంది. నిజమే, నేను అట్లా అనుకోలే. యాక్చువల్గా
పర్సనల్ ఇంట్లో ఫంక్షన్ లాగా అనుకున్నాను నేను అని అన్న. మీరు అందరూ అట్లాగే అనుకుంటారు, వాళ్ళు అనుకోవాలి కదా, మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి కదా అని కొంచెం క్లాస్ పీకింది. లే బుద్ధి వచ్చిందిలే, ఇది మంచికే, మన మంచికే, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు, ఇప్పుడు జరగదు అవకాశం. కానీ మీరున్న స్టేచర్కి, మీరు చేసిన సినిమాలకి, మీ మీద ఉన్న ప్రేమకు బయట మీరు బుద్ధి వచ్చింది అనకూడదు బాబాయ్. అట్లా అసలు మీరు అనుకోవద్దు అట్లా. నేనంటాం అంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ కర్మ. నేననేది ఒక్కటే ఏంటంటే, మనం కూడా జీవితంలో ఓహో అని మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ. ఊరికి మీకు నేను నేర్పేది కూడా అదే. అంతా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. అవును, ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, వద్దు. మనం ఇప్పుడు ముందులాగా లేదు మీడియా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాబాయ్, మన కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు కూడా, అంటే మీరు అందరూ వాళ్ళందరిని చూశారు, మీ కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు, మీరు కొంతమంది ఆపర్చునిటీ కాదు వాళ్ళందరికీ. ఇప్పుడున్న జనరేషన్ లో ఏమవుతుందంటే, స్థాయి మారింది కదా, సభాపూర్వకంగా మర్యాదగా పిలిస్తే బాగుంటుందన్న ఫీలింగ్. అందుకే నేనేమంటున్నాను, తప్పే ఉంటుంది. ఇప్పుడు అందరినీ గౌరవం ఇచ్చి, ఇప్పుడు అంతమంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను, వాళ్ళందరినీ ఆ వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు చేస్తున్నామండి, సౌందర్య ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య, కెమెరా శరత్ వీళ్ళందరూ అనేవాడు, ఒక్కసారి ఆ మూమెంట్ చేసి చూపించు అన్నయ్య, ఒకసారి చేసి చూపించు, ఆ అమ్మాయి ఫాలో అవుతుంది అనేవాళ్ళు. నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని యాక్ట్ చేస్తున్న వాడిని. సో అది చూపించడం తప్పులేదని నా ఉద్దేశం. అలా నేర్పినప్పుడు ఏంటి సౌందర్య అనే అనొచ్చేమో అని ఎక్కడో మిస్ అయ్యాను నేను. ఇంకా అనకూడదు అని ఇప్పుడు నేర్పుతున్నారు. ఓకే, సో వాళ్ళకి నమస్కారం పెడితే సరిపోతుంది. కానీ చాలా మంది వాళ్ళు ఫీల్ అవుతారు. అవును, పక్కకు వచ్చి ఆమెని ఏంటి సార్ ఇక్కడంతా అంతా సోషల్ మీడియా ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంది. అవునా, నాకు తెలియదమ్మా తల్లి, నేను ఇంకేదో మన స్టైల్లోనే ఉండాలి. నేను మిస్టర్ పెళ్ళాం సినిమాకి నా కార్లో తీసుకెళ్ళి బాపు గారు పరిచయం చేశాను. ఓకే, ఆమని గారిని. ఇట్లా నా వల్ల వీలైన మన వాళ్ళందరూ కలిపే చేశారు. అంత చనువుగాను ఉంటాం మనం. ఓకే, సో అట్లా ఉండకూడదు అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.